అందరికీ జై భీములు. నా పేరు సీతారామరాజు. భారతదేశంలో రిజర్వేషన్ చరిత్ర గురించి ఈరోజు తెలుసుకుందాం. మనుస్మృతి ప్రకారం చదువుకునే రిజర్వేషన్ బ్రాహ్మణులకి కేటాయించబడింది, మిగతా వాళ్ళకి చదువు నిషిద్ధం. అట్లాగే 1858లో ఐసీఎస్ ఎగ్జామ్, ఇండియన్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ అని ఉండేది. అది రాయటానికి జమీందారులు, రాజులు, బ్రాహ్మణులకు మాత్రమే అవకాశం ఉంది. సత్యేంద్రనాథ్ ఠాగూర్ అని ఆయన తొలిసారిగా మరి ఐసీఎస్ అయ్యాడనమాట. ఇప్పుడు ఐఏఎస్ లాంటిది. అట్లాగే 1902 సంవత్సరం జూలై 26వ తారీఖున కొల్హాపూర్ మహారాజులో ఛత్రపతి సాహు మహారాజు గారు తన సంస్థానంలో ఉద్యోగాల్లో 50% బ్రాహ్మణేతరులకి కేటాయించారు. 50% బ్రాహ్మణేతరుల కంటే మిగతా 50% బ్రాహ్మణులకే అవి ఉన్నాయన్నమాట. అట్లాగే 1918లో మైసూరు మహారాజు గారు కృష్ణరాజ వడయార్ గారు ఆయన కూడా 50% బ్రాహ్మణేతరులు కేటాయించారు. 1921 సెప్టెంబర్ 16న జీవో నెంబర్ 613 ఇచ్చినటువంటి మద్రాసు ప్రెసిడెన్సీలో పరిపాలిస్తున్నప్పుడు ఆంధ్ర కూడా మద్రాసులో ఉండేది. జస్టిస్ పార్టీ వారు ఆ జీవో ప్రకారం ఎలా ఇచ్చారంటే బ్రాహ్మణేతరులకు 44% ఉద్యోగాలు, బ్రాహ్మణులకు 16% ఉద్యోగాలు, క్రైస్తవులకి ఆంగ్లో ఇండియన్స్కి 16% ఉద్యోగాలు, ముస్లింలకు 16% ఉద్యోగాలు, దళితులకు మాత్రం 8% ఉద్యోగాలు. దీనికి నిరసనగా దళిత నాయకుడైనటువంటి ఎంసీ రాజా తన పదవికి కూడా రాజీనామా చేశాడు. 1928లో బొంబాయి ప్రభుత్వం కూడా 50% రిజర్వేషన్లు బ్రాహ్మణేతరులకు కేటాయించారు. 1932లో రామ్సే మెక్డొనాల్డ్ ఇచ్చినటువంటి బ్రిటిష్ ప్రధాని ఇచ్చినటువంటి కమ్యూల్ అవార్డు ద్వారా వచ్చిన రాజకీయ హక్కుల్ని దళితులకి గాంధీ బ్లాక్మెయిల్ చేయటం వల్ల మరి అంబేద్కర్ గారు వదులుకోవాల్సి వచ్చింది. ఆమరణ నిరాహార దీక్ష చేస్తే పూనా ఫ్యాక్ట్లో ఆయన ఈ దళితులకు ఇచ్చినటువంటి రాజకీయ హక్కుల్ని వదులుకున్నందుకు గాను తొలిసారిగా నిమ్న వర్గాలకి కొన్ని రిజర్వేషన్లు కల్పించడం జరిగింది. 1950 జనవరి 26న రాజ్యాంగంలో ఎస్సీలకి 14%, ఎస్టీలకి 7% ఎన్నో వివక్షతలు, అంటరానితనం అనుభవించినందుకు గాను వాళ్ళ కేటాయించడం జరిగింది. మరి రాజ్యాంగంలో ఆర్టికల్ 340 ప్రకారం మండల్ కమిషను రిపోర్టు ప్రకారం అంబేద్కర్ గారు రాసినటువంటి ఆ ఆర్టికల్ 340 ప్రకారం విపి సింగ్ గారు 1990లో బీసీలకు 27% విద్యా ఉద్యోగాలు రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. మరి 2019 జనవరి 10న 103వ రాజ్యాంగ సవరణ చేసి 342A ఆర్టికల్ ద్వారా అగ్రవర్ణ పేదలకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో 10% ఇవ్వడం జరిగింది. వాళ్ళ ఆదాయ పరిమితి మాత్రం 8 లక్షలుగా కేటాయించడం జరిగింది. మిగతా వాళ్ళందరికీ 2 లక్షలు 3 లక్షలు ఉంటే పనికిరాదు, వీళ్ళకి మాత్రం 8 లక్షలు ఆదాయంగా ఇవ్వడం జరిగింది. ఈ రిజర్వేషన్లు అనగానే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇచ్చే 10% గురించి ఎవరు మాట్లాడరు, ఎస్టీలకు ఇచ్చే 7% రిజర్వేషన్ల గురించి మాట్లాడరు, బీసీలకు ఇచ్చే 27% రిజర్వేషన్ల గురించి మాట్లాడరు. కానీ ఎస్సీలకు ఇచ్చే 14% రిజర్వేషన్ల గురించే ప్రతి వాళ్ళు తేలిగ్గా మాట్లాడటం జరుగుతుంది. ఇది ఈ దేశంలో రిజర్వేషన్ల చరిత్ర. జై భీమ్.